నమస్కారం అయ్యా, మీరు మా ఊరు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. సంతోషం. పెట్టమలే అయ్యా, ముందు మన ఆశయాలను దళితవాడ నుంచి ప్రారంభించాలి. ఇక్కడ దళితవాడ ఎక్కడుందండి? ఏమిటి దళితవాడ? ఏంటన్నా? బ్రాహ్మణుని ఎదిరించడానికి వచ్చాడనుకున్నాం గాని ఈయన పద్ధతి చూస్తుంటే శూద్రులు దళితులు ఒక్కటిగా ఉండాలని చెప్పేలా ఉన్నాడే. అవునయ్యా, అందరూ ఒకటిగానే ఉండాలి. మీరిద్దరు మాత్రమే కాదు, మాల మాదిగ గౌడ్లు యాదవులు పద్మశాలీలు పెరికిలు ముదిరాజులు అందరూ ఒకటిగానే ఉండాలి. శాస్త్రంలో మనందరినీ శూద్రులు అని రాశారు. శూద్రులైనా పర్వాలేదు, అస్పృశ్యుల కంటే పైన ఉండాలనుకుంటున్నారు చూడండి, అది మూర్ఖత్వం. అంటే పదండి. ముందు డప్పు కొట్టడం ఆపండి. అయ్యా, ఇది దేవుడిచ్చిన వృత్తి అండి. దేవుడిచ్చిన వృత్త చూసారా? రెట్టమలై శ్రీనివాసన్ వీళ్ళని అలా మోసం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదయ్యా, దేవుడు కరుణకు ప్రతిరూపం అని కూడా నేర్పించారయ్యా. దేవుడు కరుణకు ప్రతిరూపమైతే ఇక్కడ మీకు జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ఓ పెద్ద భూకంపం సృష్టించి ప్రపంచాన్ని అంతం చేసి ఉంటాడు. మీకు కావలసింది ఆత్మవిశ్వాసం. మీరెవ్వరికీ తక్కువ కాదు. కుల వృత్తి చేసే వాళ్ళందరూ ఆ పనులు అలాగే ఆపే. ఇట్లండి. క్షవరం చెయ్యడం, బట్టలు ఉతకడం, దొడ్లు కడగడం, మేళం వాయించడం, ఇలా మనుషులకి కావాల్సిన అన్ని పనులు మీరే చేస్తున్నారు. కానీ మీ వృత్తి వల్లే మిమ్మల్ని అందరూ తక్కువ కులం వాళ్ళంటున్నారు. అందుకని ఇక నుంచి మీ కుల వృత్తులన్నీ మానేయండి. పై కులాల వాళ్ళందరూ వాళ్ళ క్షవరం వాళ్లే చేసుకుని, బట్టలు ఉతుక్కొని, దొడ్లు కడగని, వాళ్ల శవాలకి వాళ్లే డబ్బులు వాయించుకొని. మరి మేమెలా బతకాలయ్యా? ఇక్కడ బతకలేకపోతే పట్నాలకి వెళ్లి కుల ప్రసక్తే రాకుండా పని చేసుకుని బతకండి. Download Moj.